హాయ్ ఫ్రెండ్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏకమొత్తంగా 114 రఫేల్ ఫైటర్ జెట్స్ ఎందుకు కొనాలని చూస్తుంది. మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రోగ్రాంలో ప్రపంచంలో అనేక దేశాలకు చెందిన అత్యంత ఆధునిక 5వ తరం ఫైటర్ జెట్స్ పోటీలో ఉన్నప్పటికీ భారత వాయుసేన బలాన్ని పెంచడానికి రఫేల్ ఫైటర్ జెట్ని ఫస్ట్ చాయిస్గా ఎందుకు చూస్తున్నారు? అసలు 114 రఫేల్ ఫైటర్ జెట్లు ఎందుకు? దీనికి టెక్నాలజీ కారణమా, లేక దీని వెనుక ఏదైనా వ్యూహాత్మక దీర్ఘకాలిక ప్రణాళిక ఉందా? రఫేల్ ఎందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి లో రిస్క్ మరియు హై రెడీనెస్ పరిష్కారంగా కనిపిస్తుంది? ఎంఆర్ఎఫ్ఏ ప్రోగ్రాంలో గవర్నమెంట్ ఒప్పందం వల్ల ప్రయోజనం ఏమిటి? భవిష్యత్ ఫ్లైట్ వేరియంట్ల వల్ల ప్రభావం ఎలా ఉంటుంది? ఈ అంశాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. భారత వాయుసేన బలాన్ని పెంచే ప్రయత్నాల్లో భాగంగా దేశమంతటా రఫేల్ ఫైటర్ జెట్ పేరు పదే పదే ఎందుకు వినిపిస్తోంది? ఎంఆర్ఎఫ్ఏ కోసం అనేక ఆధునిక ఫైటర్ జెట్లు పోటీలో ఉన్నాయి, కానీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి రఫేల్ ఫైటర్ జెట్ బలమైన ఫ్రంట్ రన్నర్గా కనిపిస్తుంది. ఎందుకంటే దీని ఆధిపత్యం కేవలం టెక్నాలజీ వరకే పరిమితం కాలేదు. ఇప్పటికే భారత వాయుసేనలో 36 రఫేల్ ఫైటర్ జెట్లతో సేవలు అందిస్తున్న అనుభవం, వెంటనే ఆపరేషనల్ రెడీనెస్, రియల్ ఆపరేషన్స్ అంటే ఆపరేషన్ సింధూర్లో నిరూపితం అయిన దాని శక్తి సామర్థ్యాలు రఫేల్ ఫైటర్ జెట్ను మిగతా ఫైటర్ జెట్స్ కంటే ముందు వరుసలో నిలబెడుతున్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే, కొత్త వేరియంట్ జెట్స్ని తీసుకువచ్చి పైలట్లకు శిక్షణ ఇవ్వడం, మెయింటెనెన్స్ వ్యవస్థలను ఏర్పాటు చేయడం అంటే వాటికి ఎక్కువ సమయం పడుతుంది. కానీ రఫేల్ ఫైటర్ జెట్ విషయంలో ఈ దశలన్నీ ఇప్పటికే దాటిపోయాయి. ఇదే రఫేల్ మీద నమ్మకాన్ని పెంచుతుంది. ఈ కోణంలో చూస్తే 114 కొత్త ఫైటర్ జెట్ల కోసం రఫేల్ను బలమైన ఫ్రంట్ రన్నర్గా పరిగణిస్తున్నారు. అధికారికంగా ఇంకా కాంట్రాక్ట్ ఫైనల్ కాలేదు, కానీ ఇది కేవలం కొనుగోలు నిర్ణయం మాత్రమే కాదు. ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భవిష్యత్ అవసరాలను బలోపేతం చేసే వ్యూహాత్మక నిర్ణయంగా భావించాలి. రఫేల్ ఇప్పటికే భారత వాయుసేనలో పూర్తి స్థాయిలో ఆపరేషనల్గా ఉంది. పైగా రఫేల్కి అనుసంధానమైన ఆయుధాలు, మెయింటెనెన్స్ వ్యవస్థ, పైలట్ ట్రైనింగ్ అన్నీ కలిసి ఒక పూర్తి ఎకోసిస్టమ్గా ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. ఇది చాలా కీలకమైన అంశం. ఎందుకంటే కొత్త వేరియంట్ విమానం తీసుకొస్తే దానికోసం ప్రత్యేకంగా ట్రైనింగ్, స్పేర్ పార్ట్స్, టెక్నికల్ సపోర్ట్ అన్నీ కొత్తగా నిర్మించాల్సి ఉంటుంది. కానీ రఫేల్ విషయంలో అలాంటి ఆలస్యం లేదా అనిశ్చితి లేదు. రిటైర్డ్ ఎయిర్ మార్షల్ అనిల్ చోప్రా అభిప్రాయం ప్రకారం రఫేల్కి ఉన్న అతిపెద్ద బలం కంటిన్యూయిటీ. ఇప్పటికే సేవలో ఉన్న ప్లాట్ఫామ్ కావడంతో కొత్త ఫైటర్ జెట్ను దళంలో చేర్చేటప్పుడు ఎదురయ్యే ఆపరేషనల్ భారం, లాజిస్టిక్ భారం రఫేల్ విషయంలో ఉండదు. ప్రస్తుతం భారత వాయుసేనలో స్క్వాడ్రన్ కొరత అతిపెద్ద సవాలుగా ఉన్న ఈ సమయంలో రఫేల్ లాంటి ఫైటర్ జెట్ తక్కువ రిస్క్, హై రెడీనెస్ కలిగిన మంచి పరిష్కారాన్ని చూపిస్తుంది. అంటే ఇది భవిష్యత్ అవసరాల కోసం మాత్రమే కాకుండా ప్రస్తుత పరిస్థితుల్లోనే వెంటనే ఉపయోగించగల నమ్మకమైన ఫైటర్గా రఫేల్ నిలుస్తుందని స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, రఫేల్ విషయంలో గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఒప్పంద మార్గం వేగంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో రఫేల్ కొనుగోలుపై జరిగిన చర్చల్లో ధరల బెంచ్మార్కులు ఇప్పటికే ఫిక్స్ అయ్యాయి. దీనివల్ల ఫైటర్ జెట్ల ధరల విషయంలో సాగదీత తగ్గిపోతుంది. దీని ఫలితంగా కాంట్రాక్టుకు సంబంధించి అనిశ్చితులు తగ్గుతాయి. ఒప్పందం పూర్తయ్యే సమయం కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రస్తుతం భారత వాయుసేన ఎదుర్కొంటున్న స్క్వాడ్రన్ కొరత, తక్షణ ఆపరేషనల్ అవసరాలను దృష్టిలో ఉంచుకుంటే వేగంగా డెలివరీ అందించే మార్గమే ప్రధానమైనది. కొత్త కమర్షియల్ బిడ్స్ తెరవడం అంటే మళ్ళీ మొదటి నుంచి టెక్నికల్ ఇవాల్యుయేషన్, ప్రైస్ నెగోషియేషన్, కాంపిటీషన్ వంటి ప్రక్రియలు ఉంటాయి. ఇవన్నీ సమయం తీసుకునే అంశాలు.
అందుకే వాటితో పోలిస్తే G2G మార్గం ఎక్కువగా ప్రాక్టికల్, రిస్క్ తక్కువగా ఉన్న ఆప్షన్గా కనిపిస్తుంది. అందుకే రఫేల్ విషయంలో ప్రభుత్వం ఈ మార్గాన్ని ఎక్కువగా పరిశీలిస్తోందని సమాచారం. భారతదేశంలో ఫ్రాన్స్ అధికారులతో జరుగుతున్న చర్చలను గమనిస్తే ఒక విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. చర్చలు వేగంగా కాకపోయినా నెమ్మదిగా, స్థిరంగా ముందుకు సాగుతున్నాయి. ఇక్కడ అసలు కీలకమైన అంశం ఏమిటంటే భారత వాయుసేనకు అవసరమైన 114 రఫేల్ విమానాలు, అలాగే భారత నౌకాదళానికి అవసరమైన 26 రఫేల్ ఎం విమానాలను కలిపి చూస్తే ఇది ఒక మెగా ఆర్డర్ స్థాయికి చేరుతుంది. ఇంత పెద్ద సంఖ్యలో ఆర్డర్ ఉన్నప్పుడు కేవలం విమానాల కొనుగోలు వరకే పరిమితం కాకుండా భారత్లోనే ఫుల్ స్కేల్ అసెంబ్లీ లైన్ ఏర్పాటు చేయడం సాధ్యమయ్యే అవకాశం ఉంది. ఇది ఒకవైపు ఆర్థికంగా లాభదాయకం, లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఉద్యోగాల సృష్టి, సప్లై చైన్ డెవలప్మెంట్ జరుగుతుంది. మరోవైపు వ్యూహాత్మకంగా కూడా కీలకం అవుతుంది. భవిష్యత్తులో మెయింటెనెన్స్, అప్గ్రేడ్స్పై విదేశాల మీద ఆధారపడడం తగ్గుతుంది. అందుకే ఈ చర్చలు నెమ్మదిగా కనిపిస్తున్నప్పటికీ లోపల మాత్రం భారత్ యొక్క దీర్ఘకాలిక ఎయిర్ పవర్ వ్యూహాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతున్నాయని అర్థం అవుతుంది. ఇటీవల నివేదికలను గమనిస్తే భారత్ రఫేల్ విషయంలో ముందు చూపుతో ఆలోచిస్తుంది అనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అధికారికంగా ఇంకా కాంట్రాక్ట్ సైన్ కాలేదు, కానీ ఫ్రెంచ్ మినిస్ట్రీ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచి వచ్చిన ఒక బ్రీఫింగ్లో 90 రఫేల్ F4 వేరియంట్లు, అదనంగా 24 రఫేల్ F5 వేరియంట్లపై భారత్ ఆసక్తిగా ఉందని ప్రస్తావించడం వల్ల ఈ అంశం కీలక చర్చలోకి వచ్చింది. దీని వెనక ఉన్న అసలు ఉద్దేశం నెక్స్ట్ జనరేషన్ సామర్థ్యాల వైపు భారత వాయుసేనను తీసుకెళ్లడం. F4 మరియు F5 వేరియంట్లు అంటే మెరుగైన సెన్సార్లు, బలమైన నెట్వర్క్ సెంట్రిక్ వార్ఫేర్ సామర్థ్యం, అలాగే అప్గ్రేడ్ చేసిన ఆయుధ వ్యవస్థలు ఉంటాయి. ఇక్కడ మరో కీలకమైన అంశం ఏమిటంటే రఫేల్ ఫైటర్ జెట్కు సంబంధించిన ఫ్యూజులాజ్ సెక్షన్లను భారత్లో తయారు చేసే ప్రాజెక్టు ఇప్పటికే ఉంది. ఇది దసాల్ట్ ఏవియేషన్ మరియు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం హైదరాబాదులో స్థాపించబడుతున్న డెడికేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ద్వారా జరుగుతుంది. ఇది కేవలం ఒప్పందంలో ఉన్న ఆఫ్సెట్ నిబంధనలు పూర్తి చేయడానికే కాదు, భారత్ను భవిష్యత్తులో ఏరోస్పేస్ తయారీ కేంద్రంగా మార్చే పెద్ద వ్యూహంలో భాగం అని చెప్పాలి. ఇదే సందర్భంలో ఫ్రాన్స్ ఇంజన్ తయారీ సంస్థ సాఫ్రాన్ హైదరాబాదులో M88 ఇంజన్కు సంబంధించిన MRO సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తుండడం చాలా కీలకం. ఇది భారత రఫేల్ ఫ్లీట్కే పరిమితం కాకుండా భవిష్యత్తులో ఇతర దేశాల రఫేల్ ఆపరేటర్లకు కూడా సేవలందించే సామర్థ్యం కలిగి ఉంటుంది. దీని వ్యూహాత్మక ప్రభావం ఏమిటంటే భారత్ కేవలం వినియోగదారుడిగా కాకుండా ప్రాంతీయంగా జెట్ ఇంజన్ నిర్వహణా కేంద్రంగా ఎదగడానికి అవకాశాలు తెరుచుకుంటున్నాయి. ఇక రఫేల్ గురించి చెప్పుకుంటే ఇది కేవలం ఒక ఫైటర్ జెట్ మాత్రమే కాదు. తక్షణ ఆపరేషనల్ రెడీనెస్, దృఢమైన విశ్వాసం, విశ్వసనీయమైన పనితీరు, అలాగే దేశీయ పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడే పూర్తి వ్యవస్థగా కనిపిస్తుంది. మరోవైపు భారత వాయుసేన కోసం MRFA అవసరం, ప్రస్తుత కాల పరిమితులు, దేశీయ ఇండస్ట్రియల్ సామర్థ్యం అనే 3 ప్రమాణాలన్నీ రఫేల్కు సరిపోతున్నాయి. దీని ఫలితంగా 114 రఫేళ్లు IAF యొక్క MRFA అవసరానికి బలమైన ఫ్రంట్ రన్నర్గా కనిపిస్తున్నాయి. ఈ డీల్ ఒకవేళ జరిగితే కేవలం ఒకేసారి కొనుగోలు కాకుండా భారత్లో లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ మరియు సప్లై చైన్ బలోపేతంతో కూడిన దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యంగా మారి భారత రక్షణ కవచాన్ని దృఢంగా చేస్తూ దేశ రక్షణ సామర్థ్యాన్ని శాశ్వతంగా పెంచే దిశగా అడుగు వేస్తుందని ఇది తెలియజేస్తుంది.